నిద్ర సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. నమస్కారం డాక్టర్ శ్రీకిరణ్ గారు. నమస్తే. సో ఆల్కహాల్ చాలా మందికి కూడా ఒక్కసారి అడిక్ట్ అయితే ఎవరైతే క్రానిక్గా దాన్ని యూసేజ్ చేస్తూ ఉంటారో సడన్గా స్టాప్ చేయాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలా ఆపడానికి కూడా వాళ్ళకి ఆ మనసు ఒప్పదు అని చెప్తూ ఉంటారు. అలా ఎవరైనా కూడా సడన్గా ఆల్కహాల్ని స్టాప్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ చూస్తామంటారు సార్? సడన్ ఆల్కహాల్ విత్డ్రావల్, ఎస్పెషలీ ఎవరైతే క్రానిక్ ఆల్కహాలిక్స్ ఉంటారో, దట్ ఈస్ ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఆపేస్తే 3 రకాల సిమ్టమ్స్ ఉండొచ్చు. మైల్డ్ విత్డ్రావల్, మోడరేట్ విత్డ్రావల్ అండ్ సివియర్ విత్డ్రావల్ అంటాం. ఇంకోటి డెలీరియం ట్రెమెన్స్ అంటాం. మైల్డ్ విత్డ్రావల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వాళ్ళు బాగా బింజ్ అంటే ఎక్కువ రోజు ఒక మోర్ దెన్ అ క్వార్టర్ తీసుకుంటున్నారు, సడన్గా ఆపేశారంటే ఫస్ట్ వాళ్ళకి కొంచెం రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, గుండె దడదడ, కొంచెం కళ్ళు తిరగడం ఇలాంటివి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి, నిద్ర పట్టకపోవడం. నెక్స్ట్ సివియర్ కేసెస్లో ఏమవచ్చు అంటే కంప్లీట్గా యాజిటేషన్, హాలుసినేషన్స్ అంటే ఏదో వినిపించడం, ఏదో మాట్లాడడం, మతి స్థిమితం కోల్పోవడం, ఫిట్స్ రావడం అంటే సీజర్స్ రావడం, ఇలాంటివి సివియర్ కేసెస్. ఇంకా సివియర్ దానికి ఏంటంటే డెలీరియం ట్రెమెన్స్ అంటాం. మొత్తం చెమటలు పట్టేస్తాయి, గుండె దడదడ వచ్చేస్తుంది, కంప్లీట్లీ బీపీ బాగా ఎక్కువైపోతుంది ఆ పేషెంట్స్కి, అండ్ యాజిటేటెడ్ ఉంటారు కంప్లీట్గా, ఎవరు వాళ్ళని కంట్రోల్ చేయరు, ఆల్మోస్ట్ సైకోసిస్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అనమాట. సో ఇవి 3 రకాలు అనమాట. సో అందుకు ఎవరైతే ఆల్కహాల్ బంద్ చేయాలనుకుంటున్నారో అండ్ వాళ్ళు బాగా చాలా రోజులు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సర్టన్ మెడికేషన్ స్టార్ట్ చేస్తాం అనమాట. బెంజోడయాస్పిన్స్ అని పొద్దున సాయంత్రం వాళ్ళు తీసుకునేటట్టు, అప్పుడు స్లోగా బంద్ చేస్తే ఈ విత్డ్రావల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. డిఅడిక్షన్ థెరపీలో ఈ బెంజోడయాస్పిన్స్ అనేవి ఖచ్చితంగా పెడతాం, ఎందుకంటే సడన్గా బంద్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్టు ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో మేజర్గా సడన్గా బంద్ చేసేటప్పుడు ఒక డాక్టర్ని సంప్రదించి వాళ్ళ దగ్గర సంబంధించిన ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే మనం ఈ ఆల్కహాల్ విత్డ్రావల్ని కొంచెం రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఆల్కహాల్ కన్సెప్షన్ చేసే వాళ్ళకి యావరేజ్గా మనం ఎంత తీసుకోవాలంటారు? ఇప్పుడు ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం రికమెండేషన్స్ చూసుకుంటే ఓన్లీ 14 డ్రింక్స్ మెన్కి అండ్ 7 డ్రింక్స్ విమెన్కి ఓవర్ అ కోర్స్ ఆఫ్ 1 వీక్. 14 స్టాండర్డ్ డ్రింక్లు అండ్ 7 విమెన్కి. ఇవి దాటినమంటే మనం జనరల్గా సేఫ్ లిమిట్ దాటుతున్నాం అని అర్థం. అట్లనే ఇప్పుడు ఇంకా మనకి రీసెర్చ్ ఏమొస్తుందంటే వారంలో ఇప్పుడు మనం వీకెండ్స్ అని పార్టీలకు వెళ్ళి ఎక్కువ బింజ్ డ్రింకింగ్ చేస్తే కూడా సేఫ్ కాదని మనకి ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ వస్తుంది. సో నో బింజ్ డ్రింకింగ్, నో మోర్ దాన్ 14 డ్రింక్స్ పర్ వీక్ ఫర్ మెన్ అండ్ నో మోర్ దాన్ 7 డ్రింక్స్ ఫర్ విమెన్ పర్ వీక్. ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆ డ్రౌజీనెస్ అవన్నీ వస్తూ ఉన్నాయి కదా సార్. అంటే అలాంటప్పుడు అంటే బిహేవియర్లో కావచ్చు, యాక్షన్స్లో కావచ్చు చాలా తేడా మనం చూస్తూ ఉంటాం. అది ఎందుకు వస్తుందంటారు? ఆల్కహాల్ యాక్చువల్గా నార్మల్ భాషలో చెప్పాలంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెసెంట్ అనమాట. అంటే మన నరాలని కొంచెం పని చేయకుండా ఆ స్టిమ్యులేషన్ని తగ్గించేస్తుంది. సో అందుకు కొంచెం మజ్జుగా ఉండడం, వాకింగ్లో ఇబ్బంది రావడం, ఇలాంటివన్నీ అవుతుంటాయి అనమాట. సో సిమిలర్ ఇలానే ఎవరైతే క్రానిక్గా ఆల్కహాల్ వాడతారో వాళ్ళ క్రానిక్గా వాడడం వల్ల వాళ్ళ నర్వస్ సిస్టమ్ అనేది ఎప్పుడూ ఒక తక్కువ లెవెల్లో ఉంటుందన్నమాట. సో సడన్గా ఆల్కహాల్ తీసేసే వరకు హైపర్ ఎక్సైటబుల్ అయిపోతుంది వాళ్ళ నర్వస్ సిస్టమ్. సో అది హైపర్ ఎక్సైటబుల్ అవ్వడం వల్ల సడన్గా వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫిట్స్ రావడం కానీ, యాజిటేషన్ కానీ, స్లీప్లెస్నెస్ కానీ ఇలాంటివన్నీ సిమ్టమ్స్ వస్తాయి. సో ఆల్కహాల్ మేజర్గా మన నరాలని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ ఆల్కహాల్ యూజ్ వల్ల ఇంకా చాలా ఇబ్బందులు వస్తాయి. లివర్లో సిరోసిస్ వచ్చేస్తుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడవచ్చు. సో మల్టిపుల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ అక్యూట్గా మీరు తీసుకున్నప్పుడు ఎక్కువ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆల్కహాల్ కన్సెప్షన్ చేసేటప్పుడు చాలామంది కొందరు ఫ్రూట్స్తో తింటూ ఉంటారు, ఇంకొందరు నార్మల్ వేరే రిలేటెడ్ ఇంట్లో చేసే వాళ్ళతో కూడా తింటూ ఉంటారు. ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే ఫ్రూట్స్తో తీసుకుంటామో అది హెల్త్కి మంచిది అని చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ సార్? అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ ట్రూ. సో ఆల్కహాల్ నా సజెషన్ అయితే అసలు ఆల్కహాల్ వాడకపోవడమే బెటర్, తీసుకోకపోవడమే. సో స్టాండర్డ్ డ్రింక్స్ అంటారు కానీ ఇప్పుడు మళ్ళీ మనకి రీసెర్చ్ వస్తుంది సేయింగ్ దట్ కొంచెం ఆ 14 డ్రింక్స్ కూడా సేఫ్ కాదేమో అని ఒక రీసెర్చ్ వస్తుంది. అది కరాఖండిగా రాలేదు. బట్ ఐ వుడ్ సే స్టే అవే ఫ్రమ్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఎస్పెషలీ అది ఫ్రూటే కావచ్చు, ఏదైనా మంచి పదార్థంతో తీసుకున్న ఆల్కహాలే అండ్ అది బాడీకి అసలే మంచిది కాదు. ఓకే. అండ్ దాంతోపాటు టీన్స్లో కావచ్చు, యూత్లో కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. అంటే
వయసుతో సంబంధం లేకుండా ఆల్కహాల్ని తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఎఫెక్ట్స్ సేమే ఉంటాయంటారా, లేదు అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఎర్లీ ఏజ్లో వాళ్ళ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసేసుకోగలరు, వాళ్ళ టాలరెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువగా హ్యాంగ్ ఓవర్ రావడం, ఎక్కువగా సడన్గా తీసుకోవడం వల్ల నెక్స్ట్ డే ఆల్కహాలిక్ గ్యాస్ట్రైటిస్ అనేది ఒకటి రావడం, అలాంటివి అయ్యే అవకాశం. ఎందుకంటే వాళ్ళ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ తీసేసుకుంటారు. సో అలా అవ్వచ్చు. కానీ స్పెసిఫిక్గా ఎక్కువ ఎవరిలో ఎఫెక్ట్ అవుతుందంటే ఎల్డర్లీ గ్రూప్లో ఎక్కువ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా సార్? అంటే ఆల్కహాల్ వల్ల పెరాలసిస్ రావడం కాదు, ఆల్కహాల్ వల్ల నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే జబ్బులు ఉంటాయి అనమాట. కార్పస్ కెల్లోజం ఎఫెక్ట్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్గా తీసుకుంటే మన బ్రెయిన్లో ఒక భాగం ఉంటుంది సెరిబెల్లం అని, అది మన బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆ సెరిబెల్లంలో ఉన్న న్యూరాన్స్ ఏవైతే అన్ని క్షీణించుకుపోయి సరిగా నడవరాకపోవడం అలాంటివి వస్తాయి. సడన్గా బ్లడ్ క్లాట్ అవ్వడం ఆల్కహాల్లో వల్ల కాదు, కానీ బట్ నరాలు క్షీణించిపోతాయి లాంగ్ టర్మ్ యూస్లో. సో అలాంటి టైంలో మాత్రం మనకి వచ్చే అవకాశం ఉందంటారు. డెఫినెట్గా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి లాంగ్ టర్మ్ యూస్లో డెఫినెట్గా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఫైనల్గా అంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హ్యాంగ్ ఓవర్ అంటూ ఉంటారు. అసలు హ్యాంగ్ ఓవర్ అంటే ఏంటి సార్? హ్యాంగ్ ఓవర్ అంటే ఏం లేదు, ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం ఒకసారి బాడీ లెవెల్లో ఆల్కహాల్ మనకు ఒక సర్టన్ లిమిట్ దాటిన తర్వాత నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఆ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా ఆల్కహాల్ తగ్గినప్పుడు మళ్ళీ ఆ ఏదైతే నర్వస్ సిస్టమో మళ్ళీ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ యాక్టివేట్ అయ్యేటప్పుడు తలనొప్పి రావడం, బాగా వామిటింగ్ సెన్సేషన్ రావడం, డ్రౌజీగా ఉండడం, ఇవన్నీ అవుతుంటాయి అనమాట. సో దానివల్ల ఎందుకు ఆల్కహాల్ డీహైడ్రేట్ చేసేస్తుంది అనమాట బాడీని, అది ఇంకొక కారణం. సో దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటాం బేసికల్గా. అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ నెక్స్ట్ డే తీసుకుంటే మోస్ట్లీ యూ విల్ గెట్ ఓవర్ ఇట్ ఇన్ 24 hours. వాటర్ ఒక్కటేనా ఇంకేమైనా తీసుకోవాలి అంటారా సార్ హ్యాంగ్ ఓవర్ పోవడానికి? వాటర్ ఒకటే, చాలా చిట్కాలు ఉంటాయి కానీ అవి ఏవి సైంటిఫిక్గా ప్రూవెన్ ఏవి లేవు. సో ప్రస్తుతానికి డీహైడ్రేషనే, దాన్ని మనం హైడ్రేట్ అయితే బెటర్గా, దట్ షుడ్ బి ఫైన్. బనానాస్ తింటే కొంచెం బెటర్ ఉంటుంది, లేదా పికిల్ జ్యూస్ తాగితే బెటర్ ఉంటుందని కొంచెం అంటే న్యాచురల్ రెమెడీస్ అంటారు కదా, అలా కొంచెం మనకి డేటా ఉంది, అది ట్రై చేయొచ్చు. బట్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఫర్ హ్యాంగ్ ఓవర్ పిల్స్ అని అమ్ముతారు, బట్ వాటికి FDA అప్రూవల్ అయితే లేదు ప్రస్తుతానికి. జపాన్లో ఏదో కొత్త మందు వస్తుందన్న రీసెంట్ రీసెర్చ్ ఉంది, అది కూడా ఇంకా రీసెర్చ్ పైప్ లైన్లోనే ఉంది, ఇంకా బయటికి రాలేదు ఆ డ్రగ్. సో మేబీ ఇంకో 1-2 years అది రావచ్చేమో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.